గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. 55 సంవత్సరాల కిందట నెల్లూరు నగరానికి చెందిన కళారాణి చంద్రికరాణి అనే అక్క చెల్లెలను మైపాడ్ బీచ్ వద్ద అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో దేశ రాష్ట్రం మొత్తం మీద సంచలనం కలిగించింది. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో సీనియర్ జర్నలిస్ట్ ఈతకోట సుబ్బారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ప్రధానంగా 5.5 దశాబ్దాల కిందట జరిగిన ఈ ఘటన అప్పట్లో దేశ రాష్ట్రం మొత్తం ఈ పత్రికలు మొత్తం ఘోషించాయి ఈ ఘటన మీద. అసలు ఏం జరిగింది, ఎట్లా సార్? సార్ మైపాడు అనగానే మీరు చెప్పినట్టు కళారాణి చంద్రికారాణి అనే విషయం కన్నా మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. అంటే చరిత్ర కూడా ఉంది. ఎందుకంటే చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి అంటానంటే మైపాడు మొదటి నుంచి కూడా అంటే దాదాపు 200 ఏళ్ల నాటి చరిత్ర గమనిస్తే కూడా అది వివాదాస్పదంగా ఉంది. అత్యంత ఇబ్బందికరమైన వాతావరణాలు అక్కడ నెలకొని ఉన్నాయి అప్పటి నుంచి కూడా. అవి ఒక్కసారి కూడా మనం తెలుసుకుంటే కూడా మైపాడు గురించి మరింత వివరంగా మనం అందరికీ చెప్పిన వాళ్ళం అవుతాం. 1862 ఓకే. 62లో ఒక ఫ్రెంచి నౌక సముద్రంలో కొట్టుకొని మైపాడు తీరాన్ని కొట్టుకొచ్చింది. దాని నుంచి అప్పుడు బ్రిటిష్ అధికారులు మన పరిపాలనలో ఉన్నాము. వాళ్ళు అందులో నుంచి మెటీరియల్ డంప్ చేయాలి ఒడ్డు మీదకి సురక్షితంగా అంటేనే దాదాపు 25 రోజులు పట్టింది. అంటే అంత టన్నుల కొద్దీ మెటీరియల్ ఉంది. అప్పట్లో విలువైన మెటీరియల్ చాలా వివాదమైంది కూడా. ఎందుకంటే పోలీసు వాళ్ళే దానికి అదేదో సామెతలాగా కంచె చేను అనే విషయాలన్నీ కూడా అట్ట జరిగి అది పెద్ద స్థాయిలో వివాదమైంది. వివాదం ఎంత దాకా వెళ్ళిందంటే మద్రాస్ ప్రెసిడెన్సీ దాకా వెళ్ళింది. జిల్లా కలెక్టర్ దాటి అక్కడ దాకా వెళ్ళింది. ఇవన్నీ కూడా అప్పట్లో 1862లో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా ఉన్న టైరల్ ఇక్కడి నుంచి సేలంకి బదిలీ అయ్యారు. సేలంకి బదిలీ అయిన తర్వాత అవన్నీ కూడా ఆయన కథనం రాసుకొని వచ్చారు. అది ఇప్పటికీ మనకు రికార్డెడ్ ఉంది. అలాంటి వివాదాస్పదమైన మైపాడు బీచ్ ఉంది. అంతేకాకుండా చాలా చరిత్ర ఉంది. అవన్నీ మనం చెప్పుకోలేకపోయినా ఇంకొక మనకి చాలా నెల్లూరు సంబంధించి ఒక ఆసక్తికరమైన సంఘటన ఏమిటంటే అనుచూరు సుబ్బానాయుడు వీళ్ళందరికీ తెలిసిందే మనకి. ఎందుకంటే జిల్లాలో మొట్టమొదటి భూగర్భ భవనాన్ని కూడా నిర్మించింది ఆయనేను. ఇందుకూరుపేటలో నిర్మించారు. అంతేకాకుండా మన నెల్లూరు జిల్లాలో గూడూరు, రాపూరు, కలిచేడు ప్రాంతాల్లో ఉన్న అబ్రకం ఏమిటి అనేది కూడా అప్పుడు గుర్తించలేదు. ఆయన మొట్టమొదట మద్రాసులో చదువుకొని ఈ అబ్రకాన్ని చూసి ఇది ఏమిటి అనేది, అంటే ఆయన చదివింది ఆంగ్ల చదువు కాబట్టి వాళ్ళకున్న సన్నిహిత సంబంధాలతో దాన్ని లండన్ పంపించి అసలు ఏమిటి ఈ అబ్రకం మా గూడూరు మా నెల్లూరు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అనే విషయాన్ని ఆయన అక్కడికి పంపించారు. అక్కడ పంపిస్తే దానికి అత్యంత పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అక్కడ ఆ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆయన సావరిన్స్ వాళ్ళ కరెన్సీ కోట్ల రూపాయలు సంపాదించారు. అప్పుడు భూగర్భ భవనాన్ని ఇందుకూరుపేటలో నిర్మించారు. ఆ భూగర్భ భవనానికి బురుజులు ఏర్పాటు చేశారు. ఆ బురుజుల్లో సాయంత్రం అయితే లైట్లు వెలుగుతాయి. ఆ లైట్లు వెలగటం సముద్రానికి సంబంధం ఏమిటంటే ఆ లైట్లు వెలిగితే సముద్రంలో తిరిగే పడవలు ఇవన్నీ కూడా ఇది లైట్ హౌస్ అనుకొని ఈ తీరానికి వచ్చాయి. ఈ తీరంలో నిలబడేదానికి పడవలు నిలబడేదానికి ఎలాంటి సౌకర్యం లేదు. కానీ పొరపాటు ఏమిటంటే ఇది బురుజులు వచ్చే లైట్ హౌస్ అనుకొని వచ్చినాయి. ఇలాంటి ప్రమాదాలు ఇక్కడ చాలా జరిగినాయి. ఆఖరికి ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుంటే ఆంగ్లేయ దొరలు కూడా అక్కడ బురుజుల్లో లైట్ వెలిగించకూడదని నిషేధించారు. అలాంటి చరిత్ర ఉందండి మనకి. అలాంటి చరిత్ర ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మనం ఈ కళారాణి చంద్రికారాణి గురించి కూడా మనం అంతే ఆసక్తిగా అప్పట్లో పెద్ద ఎత్తున ఈ సంచలనం సృష్టించింది అక్క చెల్లెళ్ళు. నిజమేనండి. నిజానికి ఇది అప్పట్లో సంచలనం రేపించినా కూడా నేను కూడా అప్పుడు హై స్కూల్ చదువుతున్న వాడిని అయినప్పటికి కూడా నాకు దినపత్రికలు చదవటం, ఈ జమీన్ రైతు లాంటి పత్రికల్లో కొలను బ్రహ్మానందరావు ఆయన ఒక శీర్షిక నిర్వహిస్తే దాంట్లో పాల్గొనటం, అందులో ఈ మైపాడు వార్త సహజంగానే అంతకుముందు జరిగిన తాళపాలెం హత్య కానివ్వండి, ఈ మైపాడు కేసు ఆసక్తిగా ఉండటం వల్ల మేము మైపాడు దగ్గరలోనే మళ్ళీ 11 మందో 12 మందో. అవును, దాని గురించి చెప్పబోతున్నానండి. ఈ వార్తలు నాకు చదివే ఆసక్తి ఉండింది. ఆ నేపథ్యంలోనే నేను కళారాణి చంద్రికారాణి విషయాలు కొంత నాకు గుర్తుకొచ్చాయి.
అసలు మైపాడు అనగానే మనకు ఒకటే వస్తుంది, మరో కోనసీమ అంటాం మనం మైపాడుని. ఎందుకంటే చుట్టూ కూడా వరి పొలాలు, కొబ్బరి తోటలు, అక్కడ రోడ్డు. ఆ రోడ్లు ఎట్టబోతున్నామంటే ఒక మైపాడుకి పోతున్నామంటే కోనసీమలో విహరించినంత అనుభూతి కలుగుతుంది. ఎందుకనంటే చుట్టూ పంట పొలాలు, కొబ్బరి చెట్లు నీడని వెళ్తుంటాం. అలాంటి మైపాడులో ఇప్పుడు కూడా సండే వస్తే నెల్లూరు వాసులు కానీ పక్కన వాళ్ళు మొత్తం అటే వెళ్తారు చూడండి. నిజం, వాస్తవం. ఇప్పటికి కూడా మైపాడు బీచ్ అదొక థ్రిల్లింగ్. ఎందుకంటే మనకి సముద్రం అనగానే ఒక ఆనంద తీరం అది. ఓకే. అక్కడ కెరటాలు కూడా గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తున్నంత అనుభూతి కలుగుతుంది. ఒక్క వయోవృద్ధులు అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళ వృద్ధులు కూడా అక్కడికి వెళ్ళారు అంటే మాత్రం చిన్న పిల్లలు అయిపోతారు, పసిపాలల్లో ఆడతారు. ఎందుకంటే ఆ సముద్ర తీరే అంతా. కానీ అలాగని ప్రమాదాలు అంటే దాన్ని ఒడ్డున పెట్టాలి, దాని గురించి ఎక్కడో దురదృష్టం కొద్దీ అంటే ఈ కళారాణి, ఈ చంద్రికారాణి ఎలా ఏంటి సార్ అసలు? కళారాణి, చంద్రికారాణి జరిగే ఒక 3 నెలల ముందు అతి భయంకరమైన, దారుణమైన అలాంటి వార్త ఒకటి రాష్ట్రంలో సంచలనం రేపింది. అదేమిటంటే ఒక వివాహిత యువతి మైపాడు బీచ్కి వస్తే దాదాపు 13 మంది ఆవిడ్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేశారు. 13 మంది అత్యాచారం చేశారు. చేయటమే కాకుండా ఆవిడని వివస్త్రణ చేసి అక్కడ వదిలేసిపోయారు. అక్కడ మత్స్యకారులు కొంతమంది ఎవరు చూశారే కానీ ఈ దుర్ఘటన చూసి ఒక భయానికి, ఒక ఆందోళనకి గురయ్యి ఇమ్మీడియట్గా సమాచారం ఇచ్చి పోలీసు వాళ్ళ ద్వారా నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు. అలాంటి సంఘటన అంటే 13 మంది ఒక యువత మీద దాడి చేశారు, లైంగికంగా వేధించి అత్యాచారం చేశారు అంటే కేవలం మైపాడు వార్త కాదు, జిల్లా వార్త. మైపాడు ఏరియా అంటే భయపడేవాళ్ళండి. అది నిజానికి ఇక్కడ నాకు తెలిసి కూడా ఒక రకమైన ఉంది. ఎందుకంటే నేను ఒక దినపత్రికలో రిపోర్టర్గా ఆ తీరానికి కూడా సంబంధించిన వార్తలు రాస్తూ కూడా కొద్దిగా ఒక వాతావరణం అంటూ ఉండింది. అలాంటి వాతావరణం ఇప్పుడు లేదనుకోండి. అంతా ఒక సామరస్యంగాను సహృదయ వాతావరణం అక్కడ నెలకొని ఉంది. అదొక మంచి పరిణామం చెప్పాలి. ఆ నేపథ్యంలో అంటే ఇది జరిగిన మనం ఇందాక మాట్లాడుకున్న ఒక యువతి మీద 13 మంది జరిగి 3 నెలలు కాకముందే, మైపాడుని రాష్ట్ర ప్రజలు మర్చిపోకముందే 2 యువతుల అదృశ్యం అనేది 1971లో బయట వచ్చింది. జూన్లో అది జూన్ 6వ తారీఖు వచ్చింది. ఆ యువతులు కూడా నిజానికి మనం ఫోటోలు చూసామే కానీ చాలా అందమైన ఒక సాంప్రదాయ కుటుంబ యువతులు. అందులో ఒక కళారాణి ఆవిడైతే మాత్రం DKW కాలేజీలో డిగ్రీ చదివింది. అంతేకాకుండా ఒక పాజిటివ్ ఆలోచనలతో ఉన్న అంటే కాలేజీ కూడా లీడర్షిప్, ఒక అప్పట్లో క్లాస్ రిప్రజెంటేటివ్, స్కూల్ రిప్రజెంటేటివ్ ఏదో అంటారు కదా, అలాంటి పదవి కూడా చేస్తూ డిగ్రీ పూర్తి చేసింది. వాళ్ళ చెల్లెలు చంద్రికారాణి. వీళ్ళందరూ ఎవరు అంటే కళారాణి పెద్ద ఆమె, చంద్రికారాణి చిన్నావిడ. వీళ్ళందరూ ఎవరంటే నెల్లూరు నగరం నడిబొడ్డున గాంధీ బొమ్మ సమీపంలో ఒక సీనియర్ న్యాయవాది లక్ష్మణస్వామి గారు ఉండేవారు. వారి సీనియర్ న్యాయవాది, అప్పటి వాళ్ళకి కూడా అందరికీ తెలిసి ఉంటుంది, ప్రముఖమైన న్యాయవాది. అంతేకాకుండా వారికి 6 మంది పిల్లలు, 6 మందిలో అందరూ ఆడపిల్లలే. వీళ్ళిద్దరు చిట్ట చివరి ఇద్దరు కళారాణి, చంద్రికారాణి. ఆ రోజు మనం అనుకున్న 6వ తారీఖు రంగనాయకులపేటలో ఒక శుభకార్యం ఉంటేనో కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళారు అక్కడికి. ఓకే, పెళ్ళికి వెళ్ళారు. ఆ కార్యక్రమం జరుగుతూ ఉండింది. భోజనాలు అయిన తర్వాత అందరూ ఈ పిల్లలు కాబట్టి పిల్లలతో ఆడతా పాడతా అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. అమ్మ నాయన ఈలోపు ఇంటికి వెళ్ళారు. తర్వాత అందరితో కలిసి వస్తామని వీళ్ళిద్దరూ కళారాణి, చంద్రికారాణి వాళ్ళు సరిగ్గా 4 గంటలకి 4:30 ఆ ప్రాంతంలో శీతల పానీయం తాగొద్దాము అని చెప్పి బయటికి వెళ్ళారు. శీతల పానీయం అంటే కోకోకోలా ఇవే ఉంటాయి. శీతల పానీయం తాగుదామని ఇద్దరు బయటకు వచ్చారు. ఆ బయటికి రావటం అనేది ఆ తర్వాత వాళ్ళ జాడ తెలియలేదు. కానీ ఆ రాత్రి అంతా కంగారుగానే ఉండారు, భయపడ్డారు. ఇక్కడ నెల్లూరులో జరిగితే అందరూ ఎత్తుక్కున్నారు. బహుశా వాళ్ళ బంధువులు 2 చోట్ల ఏదో ఉండాలి. అక్కడ కూడా అప్పట్లో ఇంత సౌకర్యాలు లేవు కాబట్టి ఫోన్లు, రిక్షా బండ్లు అప్పట్లో అంతా కూడా ప్రయాణం కానీ ఏదైనా కానీ ఒక తీరంలో ఏదైనా వార్త జరిగింది అంటే జిల్లా కేంద్రానికి వచ్చేదానికే చాలా రోజులు పడతాయి, 2-3 రోజులు పట్టేది. అలాంటి మన సామాజిక నేపథ్యం ఉండింది ఆ రోజుల్లో. ఆ రోజు 4 గంటలకి 4:30 మధ్యన వాళ్ళిద్దరూ తప్పిపోయారు లేదా అదృశ్యమయ్యారు అనేది అక్కడికి వదిలితే, ఆ తర్వాత
మన తర్వాత ఇది జరిగిన తర్వాత విశేషాలు మైపాడుకు సంబంధించి వార్తలు ఏమొచ్చినాయి అంటే 6:30 ప్రాంతంలో ఇద్దరు ఆడపిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళారు, బస్టాండ్ నుంచి దిగి వెళ్ళారు అనేది వచ్చింది. ఆ తర్వాత R&B గెస్ట్ హౌస్కి వెళ్ళారు అనేది కొంత సమాచారం. ఇవన్నీ కూడా మనం చూసి చెప్తున్నాయి కదండి. అప్పటి దినపత్రికలు, ఆంగ్ల పత్రికలు, ముఖ్యంగా స్థానికంగా ఉన్న వారపత్రికలు అవి అంటే వారపత్రికలు అప్పుడు ఫేమస్ కాబట్టి మనం అందరం గట్టిగాను ఫాలో అయ్యేవాళ్ళం. ఆ నేపథ్యం నుంచి మనం సమాచారాన్ని కొంత సేకరించుకున్నాము, వెళ్ళారు. ఆ తర్వాత కూడా సముద్ర తీరంలో నుంచి ఒక సౌక చెట్లు ఉండేవి కాబట్టి సౌక చెట్ల దారుల్లో కూడా వాళ్ళిద్దరూ వెళ్ళారు అనేది కూడా మనకి పత్రికల ద్వారా తెలుస్తుంది. సార్ వాళ్ళు మామూలుగా చూడ్డానికి పోయారా లేదంటే అక్కడ ఏదో సినిమా సెట్టింగ్స్ కూడా ఉన్నాయి అంట? అక్కడ నిజానికి సినిమా సెట్టింగ్స్ అంటే అప్పుడు లేదంటే అక్కడ కూడా షూటింగ్లు చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ తర్వాత నేపథ్యంలో పేపర్ వార్తల ప్రకారం కూడా ఒక రాజకీయ నాయకుడి కుమారుడు, అతని స్నేహితుడు వాళ్ళిద్దరు కూడా ఈ పని చేశారు అనేది ఒక అపోహ, అపనింద ఉండింది. కొన్ని పత్రికల్లో కూడా అలాగే రాసుకుంటూ వచ్చాయి. ఆ తర్వాత కూడా ఆ రాజకీయ నాయకుడు కుమారుణ్ణి ఏరే చోట పంపించి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు కూడా, చెన్నై, బెంగళూరు పంపించేసి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని కూడా రికార్డులు చేశారనేది కూడా అప్పట్లో వస్తున్న వార్తలు. అప్పట్లో లోకల్గా జమీన్ రైతు లాంటి పత్రికల్లో కూడా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. మనకందరికీ తెలుసు చారిత్రకారులు బండి గోపాలరెడ్డి గారు లాంటి ప్రముఖులు కూడా అప్పట్లో పనిచేశారు కదా. ఆ నేపథ్యంలోనే మనకు సమాచారం కూడా చాలా వరకు కరెక్ట్ సమాచారం కూడా మనకి వచ్చింది అనేది కూడా అప్పట్లో చెప్పుకునేవాళ్ళు. ఆ రోజు అదండి అక్కడ జరిగిన విశేషము. ఆ తర్వాత వాళ్ళు అదృశ్యమయ్యారు. ఏం జరిగిందో తెలియదు. ఇంట్లో వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. ఇక్కడేమో వాళ్ళిద్దరు గౌరవం కోసం బయట చెప్పుకోలేదంటారు, ఎవరు చెప్పుకోలేదంట, ఎత్తుక్కుంటానే ఉంటారు. కానీ ఒక్క రిక్షా కార్మికుడు మాత్రం అక్కడ జరిగిన సంఘటన అరుపులు, కేకలు, పరుగులు, పరిగెత్తడం అనేది మాత్రం చూశారు అనేది ఆ తర్వాత మనకి ఎఫ్ఐఆర్లో కూడా 16 నెంబర్ సీరియల్గా దాన్ని ఏమంటారు విట్నెస్, అతని పేరు కూడా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా మనకి సమాచారం కొంతవరకు వచ్చింది. ఆ రెండో రోజు పక్కనే ఉంది గంగపట్నం పల్లెపాలెం అని చెప్పి మైపాడికి, అంటే గ్రామం చుట్టూ తిరిగి వెళ్ళాలంటే ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉండొచ్చేమో, కానీ సముద్రపు ఒడ్డున అయితే మాత్రం జస్ట్ 1.5 కిలోమీటర్ కూడా ఉండదంటారు. అక్కడ ఒక అమ్మాయి మృతదేహం బయటపడింది. ఆ మృతదేహం బయటపడిన తర్వాత సహజంగా అందులో వయసులో ఉన్న ఆడపిల్ల బట్టలు లేకుండా చిన్న చిన్న గాయాలతోనూ బయటపడిందంటే అందరూ భయానికి లోనవుతారు. చంద్రికరాణి మృతదేహం బయటపడింది అంటారా? కళారాణి మృతదేహం గంగపట్నం పల్లెపాలెం. అప్పుడు చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఒక ఆలయం ఉంది గంగపట్నంలో. ఆ ఆలయం ప్రసిద్ధి చెందింది. అప్పుడు అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఉత్సవాలకు వచ్చి ఇది ఇక్కడ ఏమన్నా జరిగిందా అనేది మొదట్లో అనుమానించారు. కాదు, వీళ్ళు మైపాడి నుంచి జరిగిన సంఘటన ఇక్కడికి వచ్చి కొట్టుకు వచ్చింది అనేది తెలియంది. అది ఇమీడియట్గా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కానీ 7వ తారీఖు అప్పుడు ఎస్ఐ గారు మనోహర్ గారు అనుకుంటాను, మనోహర్ గారు వారికి సమాచారం ఇచ్చారు. ఆయన రావడం జరిగింది. కానీ అక్కడే ఆ తర్వాత కాలంలో కొద్దిగా ఆయన కూడా ఇబ్బంది పడ్డాడు వృత్తిరీత్యా కూడా. ఎందుకనంటే ఆవిడ అంటే కళారాణి చేతికి ఉంగరం ఉండింది. ఆ ఉంగరాన్ని మాత్రం ఆయన తీసుకొని ఆవిడ్ని మాత్రం ఇది అన్నోన్ బాడీకి ఎవరో చిలుకలూరుపేట నుంచి వచ్చి విచారులు, అది తర్వాత స్టేజ్లో వచ్చిందండి. అది అన్నోన్ బాడీ కింద చేసి దాన్ని పూర్తి చేయండి అని చెప్పారు. అప్పుడు ఇమీడియట్గా గ్రామస్తులు ఆ తలారు లేదా ఉంటారు కదా, వాళ్ళందరూ ఆ కార్యక్రమాన్ని ఎస్ఐ ఆదేశాల మేరకు అలాగే చేశారు. ఆ తర్వాత కూడా మరో మృతదేహం బయటపడేటప్పటికి 2 మృతదేహాలు అనేటప్పటికి జిల్లాలో అలజడి వచ్చింది. కానీ ఇందుకూరుపేట నుంచి పోలీస్ స్టేషన్ నుంచి నెల్లూరుకు సమాచారం వచ్చేదానికి 7 రోజులు పట్టింది. అంటే ఈ వార్తని అక్కడికి నిక్షిప్తం చేయాలా అనేది బహుశా ఒక ఆలోచన ఏమో అనేది కూడా మన పేపర్ కథనం ద్వారా తెలుస్తూ ఉండింది. అలా ఆ వార్త అక్కడికి ఆగిపోయింది. కానీ నెమ్మదిగా విషయాలు నెల్లూరుకు వచ్చేటప్పటికి నెల్లూరులో 2 యువతులు మిస్సింగ్ అయ్యారని సమాచారం అప్పటికి గ్రామంలో నెల్లూరు నగరంలో వ్యాపించింది. కానీ వాళ్ళు కూడా ఏంటంటే సాంప్రదాయ కుటుంబం కాబట్టి లక్ష్మణస్వామి గారిది ఆయన ఆడపిల్లలు వెళ్ళారు అంటే గబక్కని చెప్పుకోవాలి. ఎందుకంటే సమాజంలో నగవు బాటుగా ఉంటుందేమోనని బస్సు వీళ్ళు ఏమన్నా వాళ్ళ హైదరాబాద్లోనో రాజమండ్రిలోనో వాళ్ళ బంధువులు ఉన్నారంట, అక్కడికి ఏమన్నా వెళ్ళారేమో
అనే ఉద్దేశంతో వాళ్ళు ఆలోచించుకొని సమాచారాన్ని వాళ్ళు అందుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఈయన లక్ష్మణస్వామి గారు ఇట్ట మృతదేహాలు బయటపడి అని చెప్పిన తర్వాత ఆయన ఇద్దరు మిత్రులను తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఉంగరం చూపించారు. ఉంగరం చూస్తే మా అమ్మాయిదేను అని గుర్తించారు. ఆ గుర్తించిన తర్వాత ఇష్యూ పెద్దదయింది. ఎందుకంటే అప్పటిదాకా ఆ కేసు నిక్షిప్తంగా ముగిసేసింది. కానీ అప్పుడు ఉంగరం మాదేను అని చెప్పిన తర్వాత అప్పటిదాకా ఏమిటంటే ఒక విషాదకరమైన సంఘటన, ఒక మృతదేహాన్ని చూస్తే దాని మీద ఎలాంటి కేసు లేదు, హాస్పిటల్కి తరలించింది లేదు, కనీసం పోస్ట్ మార్టం చేసింది లేదు. అలాంటి సంఘటనల నేపథ్యంలో ఎస్ఐ తప్పు చేసినట్టే కదా సార్. అంతే కదా. ఆ తర్వాత కూడా మనకు తెలిసిందే శిక్ష పడింది. కానీ ఇవన్నీ జరగకుండా అసలు ఎందుకు చేశారు కేసు అనేది పెద్ద స్థాయిలో చర్చ జరిగింది. అప్పుడు నగరంలో మేధావులు కూడా యాక్సెప్ట్ చేయలేదు ఇలాంటి సంఘటన అని. సార్ అప్పట్లో ఇది నెల్లూరే కాకుండా రాష్ట్రం దేశం మొత్తం పోయి దేశంలో ఉండే ఇంగ్లీష్ పత్రికలు కూడా ఘోషించాయి. అవును, కేవలం మనం అంటే ఇక్కడ మనం ఎక్కువగా లోకల్ పత్రికలు చదువుతున్నాం కాబట్టి సమాచారం వచ్చు. కానీ సమాచారం ఇక్కడ పిన్ టు పిన్ సమాచారాన్ని ఇక్కడ అందించేవాళ్ళు. కానీ ఆంగ్ల పత్రికలు అన్నీ కూడా ఘోషించాయి. ఇలాంటి ఇద్దరు యువతులు, చదువుకున్న ఇద్దరు యువతులు, ఆ రోజుల్లో డిగ్రీ పాస్ అయిన అమ్మాయి, డిగ్రీ చదువుతున్న అమ్మాయి, అక్క చెల్లెళ్ళు, ఒక సాంప్రదాయ కుటుంబము, ఒకే కుటుంబం నుంచి పిల్లలు, 6 పిల్లలు అనేటప్పటికి ఎవరికి వినేదానికి చూసేదానికి ఒక భయంకరమైన సంఘటన అనిపించింది. అది దాన్ని అన్ని పత్రికలు, ఆంగ్ల పత్రికలు సైతం దాన్ని కవర్ చేస్తూ విషాదాన్ని పంచారనమాట. అది అలాంటి సంఘటన నేపథ్యంలో ఎస్ఐని చేసుకొని ఆ తర్వాత జిల్లా పోలీసు ఉంగరం దొరికిన తర్వాత ఏం జరిగింది సార్? ఉంగరం దొరికిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. మా అమ్మాయి అని, ఆ ఇద్దరు అమ్మాయిలని గుర్తించారు కాబట్టి ఇమీడియట్గా దాన్ని బాడీని తీయటం, పోస్ట్ మార్టం జరగటం అన్నీ ఆ పోలీసు తతంగం ఆ కార్యక్రమాలు యాస్టీజ్గా జరుగుతూ వచ్చాయి. అప్పుడు హైదరాబాద్ పోలీసు కూడా బహుశా సిఐడి అనుకుంటాను, వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు, ఈ కేసు దర్యాప్తు చేశారు. ఇందులో మొదటి తప్పిదం అసలు ఏం జరిగింది అనే దానికోసం ఎస్ఐ పోలీసు వాళ్ళు, అంటే ముఖ్యంగా ఎస్ఐ మనోహర్ గారు ఆయన మీద రాకుండా ఉండేదానికి ఒక ఇంటి పేరు ఏదో ఉంది, సుబ్బారావు అతని పేరు కూడా, సుబ్బారావు అనే ఒక పాత్రని ప్రవేశపెట్టారు. అతను నేరస్తుడి కింద. ఆ నేరస్తుడి కింద అతను రాధా థియేటర్ ఆ ప్రాంతంలో ఉన్న ఒక లాడ్జీలో వ్యభిచారానికి ఒక రూమ్ తీసుకొని ఆడపిల్లల్ని అక్కడ చేరుస్తూ వ్యభిచారం చేస్తూ వచ్చేవాడు ఈయన. ఈ ఇద్దరు పిల్లకాయలు నాకు తెలిసిన వాళ్ళు, నేను పిలిపించిన పిల్లకాయలను, వీళ్ళిద్దరిది కూడా విజయ, నిర్మల, ఈ ఆడపిల్లకాయలు ఇద్దరు, వీళ్ళిద్దరిది కూడా చిలకలూరుపేట అని చెప్పి ఆ కేసుని మరో కోణంలో ముగించాలా అనే ఒక గట్టి ప్రయత్నం మాత్రం చేశారు. అది కూడా తప్పుడు సమాచారం ఆ తర్వాత ప్రూవ్ అయింది. ఈ నేపథ్యంలోనే అసలుకి ఎస్ఐ చేసిన తప్పిదాలన్నీ కూడా బయటకు వస్తూ వచ్చాయి. అప్పుడు కేసు ఫైల్ అయింది. ఎందుకంటే విజయ లేరు, నిర్మల లేరు, ఈ సుబ్బారావు అనేనా అతను కాదు. ఎందుకంటే అక్కడ నిజమైన రిక్షా కార్మికుడు చూశాడు కాబట్టి. ఒక రిక్షా కార్మికుడు నిలబడ్డాడు అక్కడ ఆయన నిలబడ్డాడు కాబట్టి మనోహర్ వెనక ఇంకొక బహుశా ఆయన కూడా పోలీస్ అధికారి అనుకుంటాను, వీళ్ళిద్దరూ గట్టిగా నిలబడ్డారు. అంటే ఈ కేసు మాఫీ చేయాలని ఒక గట్టి ప్రయత్నాలు చేశారు. ఎందుకనంటే ఈ అబ్బాయి అనేవాడు ఈ అమ్మాయిని ప్రేమించాడంట, నిజానికి ప్రేమించాడు, వివాహం చేసుకుందాము అనేదాకా ఈ అమ్మాయి వచ్చింది. అతను వాడుకోవటం వరకే తెలుసు కానీ వివాహానికి రాలేదు. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయిని పిలిపించటము, ఈ పిలిపించేటప్పుడు ఎలా జరుగుతుంది అని పక్కన స్నేహితుడు పెట్టుకోవటం, ఈ అమ్మాయి వచ్చి ఇట్లాంటి విషయాలు ఎవరూ చెప్పుకోలేకుండా చెల్లెళ్ళు ఎంట పెట్టుకొని మైపాడుకు పోవటం, ఆ మైపాడులో ఏం జరిగిందో ఆఖరికి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేసు లేకుండా ఉండటం, పోస్ట్ మార్టం జరగకపోవటం కాకుండా ఆ అమ్మాయి ఒంటి మీద కూడా గాయాలు ఉన్నాయి. ఈ గాయాలు కూడా పెద్ద ఆధారం అయింది వాళ్ళకి. ఈ నేపథ్యంలోనే ఇది డౌట్ఫుల్ కేసు కాదు, ఇది పక్కాగా ఒక హత్య జరిగింది, అత్యాచారం చేసి హత్య చేశారు అనేది బయటకు వచ్చింది. అది దాన్ని అప్పుడు కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన తర్వాత దాదాపు చాలా కాలం పాటు, అంటే ఎక్కువగా ఏంటంటే పోలీసులు కొంతమంది యువకులు, అంటే ఎవరైతే ఆ రోజు బ్లేమ్ చేశారో వాళ్ళంతా హాస్పిటల్లో చేరిపోయి బాగలేదని, వాళ్ళంతా ఆమెని అత్యాచారం చేసి ఇద్దరిని హత్య చేశారనేది మెయిన్. అది కూడా మనకి పేపర్ కథనం ప్రకారం కూడా ఆ సమాచారం కూడా వాస్తవం అని కూడా వచ్చింది.
ఆ తర్వాత కాలంలో కూడా ఇదే విషయాలు కోర్టుకు కూడా వెళ్ళినాయి. వెళితే కూడా ఎక్కడ కూడా దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే డిఫరెంట్ కథనాలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత నమ్మకనే అప్పుడు హైకోర్టు కూడా ఏమిచ్చింది, వీళ్ళిద్దరికీ 5 ఏళ్ల పాటు, ఎవరికి ఈ ఎస్ఐ మనోహరానికి, ఇంకొక పోలీసు అధికారి, ఆ పేరు గుర్తులేదు, ఇంకొక పోలీసు అధికారికి కూడా 5 ఏళ్ల పాటు శిక్ష విధించింది. అక్కడ హైకోర్టులో వేసినట్టు, హైకోర్టులో వేసినమాట అది విధించింది. ఎందుకంటే ఇవన్నీ యాక్చువల్గా అయిందనమాట. ఇది అప్పుడు కేసు కూడా అది 218 సెక్షన్ కింద కేసు పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు దాన్ని ఆ కేసు హైకోర్టులో దాకా వెళ్ళింది. ఇక్కడ మాత్రం అప్పటికి పూర్తిగా కేసు ప్రజలకి నిజ నిర్ధారణ జరగల. హత్య చేశారు అనేది స్పష్టంగా ఎవరైనా చెప్పలే. కానీ ఒకే ఒక ఆధారంతో వీళ్ళు కాదు అనేది మాత్రం ఆ విజయ, నిర్మల, ఆ సుబ్బారావు అనే ఒక బ్రోకర్ని కొట్టేసేసారు, తప్పుడు సమాచారం అని చెప్పి. కానీ జరిగింది అనేది మాత్రం కోర్టు కూడా ఆ రోజు నమ్మింది. నమ్మిన తర్వాతనే శిక్షలు కూడా ఇచ్చింది. 5 సంవత్సరాలు శిక్ష పడినట్టుంది. అవును సార్, 5 సంవత్సరాలు పడిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళిద్దరూ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడు కొన్ని అక్కడ విచారణలో కొన్ని తేడాలు వచ్చినాయి. ఆ తేడాలు కూడా అప్పట్లో కూడా హైకోర్టుకు అప్పీల్ చేసుకున్న తర్వాత సుప్రీంకోర్టుకు పోతే తేడాలు వచ్చినాయి. వాళ్ళు జామీన్ మీద విడుదల చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అప్పుడు తీర్పిచ్చింది. ఈ శిక్ష అనుభవిస్తున్న కాలంలోనే వాళ్ళు బయటకు వచ్చారు లేకుండా. సార్, అదేవిధంగా అంటే ఈ కేసు విషయంలో మీరు సీనియర్ జర్నలిస్టుగా, అదేవిధంగా కొన్ని పత్రికల్లో, లైబ్రరీలు మొత్తం సేకరించి, జమీన్ రైతు లాంటి పత్రికలు అంటే 100 ఏళ్ళు పూర్తిగా అవుతాము మొత్తం సేకరించి చెప్పగలను. నేను అప్పట్లో బాగా తెలిసి ఈ కేసుకు సంబంధించి వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఈ కేసులో నిజాలు చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. వాస్తవం. ఎందువల్ల? వాస్తవం. ఎందుకంటే పోలీసులు అప్పట్లో చాలా ఒక సామాజిక న్యాయం చేసే పోలీసులు అంటే ఎవరికైనా భయమే. ఎందుకంటే వాళ్ళకున్న గుడ్ విల్ అలాంటిది, ఆ శాఖకున్న ప్రతిష్ట అలాంటిది. అలాంటి నేపథ్యంలో వాళ్ళే ఇలాంటి పని చేసేటప్పటికి ఎవరై ధైర్యం చేయలే పోలీసులకు వ్యతిరేకంగా చెప్దామని. ఎందుకంటే అదిగాక నెల్లూరు చెందిన పెద్ద మనుషుల పిల్లలు కూడా ఉండబట్టే, అందులో రాజకీయంగా ఉన్న పిల్లలు కూడా అక్కడ ఉన్నబట్టే ఆ కేసుని వీళ్ళని త్వరగా కూడా కేసు క్లోజ్ చేయాలా, మాఫీ చేయాలా అన్నట్టే చూశారు. కానీ 2 ఆడపిల్లలు, ఒక చదువుకున్న పిల్లకాయలు న్యాయం చేద్దామని ఎవరికి కూడా, ఏ అధికారికి కూడా ఆ రోజు కలగలేదు. అదే మన నెల్లూరు మైపాడు సంబంధించిన ఒక దుర్ఘటన. ఆ ఇబ్బంది ఈ రోజుకి కూడా దాదాపు 55 ఏళ్ళు అవుతున్నా కూడా ఏదన్నా ఒక భీతికరమైనది, భయంకరమైనది, ఇబ్బందికరమైన ప్రమాదం కానీ ఏదన్నా జరిగితే ఎవరు చెప్పినా కానీ ఇప్పుడు కళారాణి, చంద్రికారాణి ఇష్యూనే తీసుకొస్తున్నారు. ఎందుకంటే అది ఒక పీడకల చెరగన ముద్రపడింది మన తెలుగునాట. అవును. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.